నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను పర్వీన్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్లో గాలిపటాలను ఎగరవేసిన మంత్రి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి సందడి చేసిన పువ్వాడ అజయ్ కుమార్ మహబూబాద్ V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను విడుదల చేసిన డోన్కల్ ఎమ్మెల్యే ఛానల్ దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన రెడ్డి నాయక్ ద లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఫౌండేషన్ చైర్మన్ ఆదిలాబాద్ లో 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్రజవర్జిన్ కౌంటివిల్లాలో భారీ చోరీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ గండిమైసమ్మ మండలం శంభీపూర్ గ్రామంలో గాలిపటాలను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్ మంత్రి సత్యనారాయణ శ్రీనివాస్ యాదవ్ కౌన్సిలర్ శంభీపూర్ కృష్ణ టీఆర్ఎస్ నేతలు విజయరాం రెడ్డి రుద్ర అశోక్ శీలం వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు మహబూబాద్ జిల్లాలో V3 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను డోర్నకల్ ఎమ్మెల్యే డియాస్ రెడ్డి నాయక్ విడుదల చేశారు తొర్రూరు డివిజన్ కేంద్రంలో V3 న్యూస్ క్యాలెండర్ ను డీఎస్పీ వెంకటరమణ పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ తొర్రూరు సిఐ కరుణాకర్ మున్సిపల్ చైర్మన్ ఎం రామచంద్రయ్య తొర్రూరు కోర్టు ఏజీపీ కాల్వకొల్లను రావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మాట్లాడుతూ V3 న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ V3 న్యూస్ ఛానల్ దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు
సంక్రాంతి పండుగ సందర్భంగా ద లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దాదాపు 50 మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద లైఫ్ ఫౌండేషన్ చైర్మన్ చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. పోటీలో పాల్గొన్న మహిళలకు చీరలను అందజేశారు. చంపాపేట్ సింగరేణి క్వాలిటీ స్లమ్స్ మధ్య జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. నేను డాక్టర్ క్యార్లిన్, ద లైఫ్ ఫౌండేషన్ చైర్మన్. పచ్చని మామిడి తోరణాలతో, పసుపు కుంకుమలతో, ముత్యాల ముగ్గులతో, ఆనందంతో సంక్రాంతిని ఈ స్లమ్ మధ్య జరుపుకోవటానికి ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ద లైఫ్ ఫౌండేషన్ ఇక్కడ ముగ్గుల పోటీని జరిపాము. మరియు ఫస్ట్, సెకండ్ ప్రైజ్ని మా జడ్జెస్ సక్రీబాయ్ గారు మరియు ఇతర మహిళలు మేము జడ్జెస్గా ముగ్గురిని ఎన్నుకొని, అంటే స్లమ్ మధ్య ఉన్నటువంటి ఇతర మహిళలను కూడా ఇద్దరు మహిళలను ఎన్నుకొని మేము వారిని జడ్జెస్గా డిక్లేర్ చేసి వారి చేత ముగ్గులను పరీక్షించి ఫస్ట్, సెకండ్, థర్డ్ని డిక్లేర్ చేయమని మేము రిక్వెస్ట్ చేశాము. సో వెంటనే మా జడ్జెస్ యాక్సెప్ట్ చేసి వారి పనిని చక్కగా నిర్వర్తించారు. మరి ఫస్ట్, సెకండ్ ప్రైజ్ని డిక్లేర్ చేశారు. సో ఇలా వీరి మధ్య, అంటే ఈ కాంపిటీషన్ అనేది ప్రాముఖ్యత కాదు, కానీ వారి మధ్య ఒక పోటీతత్వాన్ని మరియు ఒక స్పోర్టివ్నెస్ని డెవలప్ చేయడానికి ఈ ముగ్గుల పోటీని నిర్వర్తించాం. వారికి ఆనందాన్ని కలిగించడం కోసం, సంతోషాన్ని కలిగించడం కోసం ఈ పొంగల్ ప్రోగ్రామ్ని, అంటే ఇక్కడ సంక్రాంతి ముగ్గుల పోటీని పెట్టాము. సో ఇక్కడ స్లమ్స్ ఉన్నటువంటి నిరుపేదలకు ఆనందాన్ని కలిగించడానికి మేము ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ లైఫ్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అనేక సార్లు ఈ ఒక స్లమ్ మధ్య మేము లాక్డౌన్ సమయంలో కూడా ఆహారం సరఫరా చేసి నిత్య అవసరాలు ఇచ్చి వారిని ఆనందింపచేసాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కూడా మేము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఎదుట 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమానికి అన్ని మండలాల నుండి ప్రతి ఒక్కరూ తరలి రావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ కోరారు. ఇచ్చోట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో తదితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేయట్లేదని, అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతం హాజరవుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖాన్, షేక్ షాదుల్లా, ఆసిఫ్ ఖాన్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3 ఎకరాల భూమి గవర్నమెంట్ తరఫు నుంచి అందతలే, మరి లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్స్ ఇష్యూ ఉన్నది. మరి జనరల్ గా ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళు, నాన్ ఏజెన్సీలో ఉండే వాళ్ళకి అందరికీ ప్రభుత్వం తరఫు నుంచి ఎస్సీలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి ఒక పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఆదిలాబాద్ నుంచి 17 మండలాలు మరియు మున్సిపాలిటీ నుంచి యూత్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మరి ఎన్ఎస్యుఐ, మహిళా, మరి మైనార్టీస్, కిసాన్ సెల్ అందరూ పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆదిలాబాద్ డిస్టిక్
కాంగ్రెస్ కార్యకర్తలకి మరి ఎస్సీ సెల్ కార్యకర్తలకి 16 నాడు సాటర్డే 12 o'clock కి ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నాకి రావాలని కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్రజయ్ వర్జిన్ కౌంటీ విల్లాలో భారీ చోరీ జరిగింది. అప్రమత్తమైన మహేశ్వరం పోలీసులు దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుండి 7 లక్షల నగదు, 15 గ్రాముల బంగారం, ఒక టీవీ, 2 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి దొంగలను పట్టుకున్న ఎస్ఐ కానిస్టేబుల్ అని నగదు రివార్డుతో అభినందించారు. మధ్యాహ్నం ప్రజయ్ వర్జిన్ కంట్రీలో గీతా యాదవ్ రెడ్డి తన ఇంటికి 11 o'clock లాక్ చేసి కర్మాన్ ఘాట్కి వెళ్తే తిరిగి సాయంత్రం రాగా ఇంటి లాక్ చేసేసి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న 7 లక్షల నగదు థెఫ్ట్ అయిందని కంప్లైంట్ వస్తే ఆ రోజు నుంచి మహేశ్వరం ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి వెంకటయ్య ఆధ్వర్యంలో ఎఫర్ట్స్ చేసి నిన్న సాయంత్రం 6 గంటలకు అనుమానంగా అక్కడ తిరుగుతున్న సభావత్ పవన్ 20 years ఉంటాడు. అతన్ని అదుపులో తీసుకొని విచారించగా అటు నేరాన్ని అంగీకరించినట్టు తెలియజేసినాడు. అతని అంగీకారం రిపోర్ట్ చేసి ఏదైతే అఫెన్స్ అయిందో అందులో 7 లక్షల నగదును రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా అతను పోయిన సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలలో కూడా అదే ప్రజయ్ వర్జిన్ కంట్రీలో 3 అఫెన్స్లు చేయడం జరిగింది. ఒక కేసు ఏమో తాళం పలగొట్టి అందులో అతనికి ఏం దొరకలేదు. ఇంకో కేసులో ఒక టీవీ, 2 ల్యాప్టాప్లు, 1.5 తుల గోల్డ్ ఇయర్ ట్యాప్స్ దొంగిలించడం జరిగింది. అవి తీసుకొని తోటి నేరస్తులు అతని దోస్త్ అయిన కిరణ్ కుమార్ మంకాల్ అనే అతని దగ్గర పెట్టడం జరిగింది. అతని కన్ఫెషన్ తోటి ఆ కిరణ్ ఇంట్లో ఆ టీవీ, 2 ల్యాప్టాప్లు, ఆ గోల్డ్ ఏదైతే ఉందో ప్లస్ ఈ క్యాష్ కూడా అక్కడే పెట్టాడు. అవన్నీ కూడా రికవరీ చేసి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. ఈరోజు రిమాండ్ ప్రిపేర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అతను మిల్క్ బిజినెస్ చేస్తాడు. ఎవరైతే ఉన్నారో ఈ వర్కరు తన కుమార్ అని అతని మిల్క్ క్యాటిల్ షెడ్లో పనిచేస్తాడు. మధ్యాహ్నం ప్రజయ్ వర్జిన్ కంట్రీలో గీతా యాదవ్ రెడ్డి తన ఇంటికి 11 o'clock లాక్ చేసి కర్మాన్ ఘాట్కి వెళ్తే తిరిగి సాయంత్రం రాగా ఇంటి లాక్ చేసేసి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న 7 లక్షల నగదు థెఫ్ట్ అయిందని కంప్లైంట్ వస్తే ఆ రోజు నుంచి మహేశ్వరం ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి వెంకటయ్య ఆధ్వర్యంలో ఎఫర్ట్స్ చేసి నిన్న సాయంత్రం 6 గంటలకు అనుమానంగా అక్కడ తిరుగుతున్న సభావత్ పవన్ 20 years ఉంటాడు. అతన్ని అదుపులో తీసుకొని విచారించగా అటు నేరాన్ని అంగీకరించినట్టు తెలియజేసినాడు. అతని అంగీకారం రిపోర్ట్ చేసి ఏదైతే అఫెన్స్ అయిందో అందులో 7 లక్షల నగదును రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా అతను పోయిన సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో, మే నెలలో, జూన్ నెలలో కూడా అదే ప్రజయ్ వర్జిన్ కంట్రీలో 3 అఫెన్స్లు చేయడం జరిగింది. ఒక కేసు ఏమో తాళం పలగొట్టి అందులో అతనికి ఏమి దొరకలేదు. ఇంకో కేసులో ఒక టీవీ, 2 ల్యాప్టాప్లు, 1.5 తుల గోల్డ్ ఇయర్ ట్యాప్స్ దొంగిలించడం జరిగింది. అవి తీసుకొని తోటి నేరస్తులు అతని దోస్త్ అయిన కిరణ్ కుమార్ మంకాల్ అనే అతని దగ్గర పెట్టడం జరిగింది. అతని కన్ఫెషన్ తోటి ఆ కిరణ్ ఇంట్లో ఆ టీవీ, 2 ల్యాప్టాప్లు, ఆ గోల్డ్ ఏదైతే ఉందో ప్లస్ ఈ క్యాష్ కూడా అక్కడే పెట్టాడు. అవన్నీ కూడా రికవరీ. సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్ వద్ద గల శిల్పారామం పరిధిలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్దార్ పాపన్న,
సేన జాతీయ అధ్యక్షులు పంజాల జయత్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. కైట్ ఫెస్టివల్లో యువకులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని గాలిపటాలను ఎగరవేశారు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. ముందుగా V3 ప్రేక్షకులకు, యజమానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తొలి పండుగ 2020 ఒక పీడకలలాగా అందరూ మర్చిపోయి, ఎందుకంటే తుఫాన్ కావచ్చు, అదేవిధంగా వరదలు కావచ్చు, అదేవిధంగా కరోనా కావచ్చు, ఒక పీడకలలాగా ప్రతి కుటుంబాన్ని, రాష్ట్రాన్ని చాలా ఇబ్బంది పెట్టిన 2020ని దాటేసి కొత్త సంవత్సరంలోని ప్రతి ఇంట్లో కూడా ఏ విధంగా పొలంలో పచ్చగా ఉంటుందో ప్రతి కుటుంబం సర్దార్ సర్వాయి పాపన్న సేన ఆధ్వర్యంలో, పెద్దలు జైన్ గౌడ్ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదరులందరూ కూడా పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిన్ననే భోగి మంటలు వేసుకున్నాం, ఈరోజు సంక్రాంతి, రేపు కనుము. అయితే ప్రతి ఏటా సంక్రాంతి బ్రహ్మాండంగా చేసుకుంటాం. ఆంధ్రలోనే కాకుండా మన తెలంగాణలో కూడా కైట్ ఫెస్టివల్ బ్రహ్మాండంగా చేయడం ఒక నిదర్శనంతో, గొప్ప ఆలోచనతోనే ఈరోజు జైన్ గౌడ్ గారు ఈ విధంగా నిర్వహించడం జరిగింది. ఈ విధంగా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా గొప్పగా నిర్వహించాలని అన్నబాటలు మేము అందరం కూడా నడుస్తామని చెప్పేసి సర్దార్ సర్వాయి పాపన్న సేనలో మేము గౌడ్ గారి పిలుపు మేరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎంత ప్రోగ్రామ్ చేసినామో అన్ని కులాల సంఘాలు వచ్చినాయి. రెడ్ల సంఘాలు వచ్చిర్రు, వెల్మ సంఘాలు వచ్చిర్రు, గౌడ సంఘాలు వచ్చిర్రు, వంజర్ సంఘాలు వచ్చిర్రు, ముస్లిమ్స్ నాయకులు కూడా వచ్చిర్రు. చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు. ఎందుకంటే సంక్రాంతి అంటే ఆంధ్రలోనే బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఇలా దాదాపు 50 లక్షల మంది ఖాళీ అయిపోయారు. ఇక్కడ ఉట్టిపోయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఆంధ్ర. तेलंगाना के अंदर संक्रांति जो फेस्टिवल है, हम उसको बहुत अच्छे से मनाने के लिए एक प्रोग्राम रखे इधर. जहीन गौड साहब के इनविटेशन पे इधर आया. हम लोग चाह रहे हैं कि हर साल ये फेस्टिवल जो है बहुत अच्छे से मनाएं. और తెలంగాణ శబరిమలగా విలవిల్లుతున్న భద్రాద్రి హరిహర క్షేత్రంలో హరిహర సుతుడు, కరిమల వాసుడు, శబరిగిరిసుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి మకర జ్యోతి కర్పూర దర్శనం సందర్భంగా స్వామి వారికి విశేష పాలాభిషేకం నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు 500 మంది అయ్యప్ప మాల స్వీకరించిన స్వాముల ఇరుముడి సమర్పణతో ఆలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. అయ్యప్ప స్వామి వారు భక్తులకు అందించే కర్పూర జ్యోతి దర్శనం నేటి సాయంత్రం జరగనుంది. అనంతరం స్వామి వారి విశ్లేషమైన అలంకార దర్శనం ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. भगवान राजा स्वामी माता भगवान राजा सुब्रमण्य स्वामी अय्यप्प स्वामी अय्यप्प स्वामी अभिषेक कर्पूर ज्योति कर्पूर ज्योति गुरु सेवन गुरु स्वामी गुरु सेवन गुरु स्वामी गुरु सेवन गुरु स्वामी श्री स्वामी
స్వామి శరణప్ప, హరిహరసుతనే శరణప్ప, ఆపద్బాంధవనే శరణప్ప, అనాథరక్షకనే శరణప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణప్ప, అన్నదాన ప్రభువే శరణప్ప. స్వామి, నా పేరు గోడవల్లి కృష్ణ. నేను మనుగురు డిపో నుంచి ఏడీసీగా చేసిన జరిగింది. 5 సంవత్సరాల్లో ఈ 6వ సంవత్సరం. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి వల్ల శబరిమలకి కర్పూర జ్యోతి దర్శనం దగ్గర నుంచి స్వాములందరూ కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప. భద్రాద్రి శివనగురు స్వామి గారు నిర్మించిన ఆలయం. మరి ఇక్కడ మనిషి అనేటప్పుడు మనిషి అనే మర్చిపోయే టైంలో ఆ యొక్క శివనగురు స్వామి గారు మరి అక్క కేరళ నుంచి భద్రాచలం రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ స్వామివారి ప్రతి ఒక్కరి చేత నియమనిష్టలతోని ఈ యొక్క అయ్యప్ప మాల ప్రతి ఒక్కరికి కూడా వేయించడం జరిగింది. పశ్చిమ బెంగాల్కు చెందిన సాంపద చక్రవర్తి మంగల్ దాస్ గుప్తా దంపతులు వారి 2 సంవత్సరాల కుమార్తె సోను గుండె జబ్బుతో బాధపడుతుంటే వైద్యం కోసం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో గల సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స చేసేలోపే చిన్నారి సోను మృత్యువాత పడింది. దీంతో మృతదేహానికి తీసుకువెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో రిటైర్డ్ పోలీస్ అధికారి వెంటనే వెంకటరమణ మానవత్వంతో సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారి అంత్యక్రియలు దగ్గర నుండి నిర్వహించారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం చిన్నారి అంత్యక్రియలు చిన్నారి తల్లిదండ్రులతో కలిసి నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ పుట్టపర్తిలో ఎవరైనా పేదరికంతో ఇబ్బందులు పడుతూ అంత్యక్రియలు సైతం చేయలేని వారు ఉంటే తమకు తెలిస్తే తాను సహాయం చేస్తానని పేర్కొన్నారు. లేదా ఒక మెసేజ్ వచ్చింది మాదిరి ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు వాళ్ళు. చిన్న అమ్మాయి వచ్చి దగ్గరుండి ఈ కర్మకాండ ఈ వాళ్ళకు దాన కర్మకాండ క్రియలను చేపించి పూర్తి చేస్తున్నానండి. మనం సంపాదించినంత మనం ఇంతకాలం లేకపోయినా కూడా నేను అప్పైనా చేసైనా కూడా ఈ కర్మకాండ ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ పేద ప్రజలు చనిపోతే వాళ్ళకి చేయాలని చెప్పి నిశ్చయించుకున్నా కానీ చనిపోతే నా దృష్టికి తీసుకొస్తే నేను ఎక్కడున్నా కానీ వాళ్ళకి దగ్గరుండి చేసి కర్మకాండ చేయగలనని చెప్పి నేను నిర్ణయించుకుంటున్నాను. నమస్తే అండి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడలో ఎల్పీఎల్ ప్రీమియర్ లీగ్ను ఆర్గనైజర్ శ్రీకాంత్ గౌడ్, భాను యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్, స్థానిక జెడ్పీటీసీ మరియు ఎంపీపీ పాల్గొని ఈ క్రికెట్ టోర్నమెంట్ను విజయవంతం చేశారు. స్థానిక క్రికెటర్లు మరియు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గత 6 సంవత్సరాల నుంచి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతోందని, ఈ అవకాశం కల్పించిన గ్రామ వాసులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని క్రీడాకారులు సంతోషంగా వ్యక్తం చేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు యువతకు. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నది మాకు ఎంతో సంతోషంగా ఉంది. 3 రోజులు ఆంధ్రాలో ఏదో పండుగ చేసుకున్నాను అనుకుంటే మా ఊళ్ళో కూడా ఇది చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందరికీ ఎల్లవేళలా మేము సహకరిస్తామని కోరుకుంటున్నాం. ఎంపీపీ గారికి, ప్రతి ఒక్క మెంబర్స్కి, ఉప సర్పంచ్కి, గ్రౌండ్ స్పాన్సర్ బాలరెడ్డి గారికి, అలాగే మాకు చందలు రాసి అలాగే అందరు సహకరించినందుకు అందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ముందుగా అబ్దుల్లాపూర్మెట్ ప్రజలకు, అదేవిధంగా లష్కర్గూడ గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ క్రికెట్ క్రీడ నిర్వహిస్తున్న శుభ సందర్భంలో 6 సంవత్సరాలుగా ఈ లష్కర్గూడ గ్రామంలో స్పోర్ట్స్ పని 6వ సంవత్సరం ప్రారంభిస్తున్న సందర్భంలో ముందుగా దాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి స్పాన్సర్స్లందరికీ, ఈ యువతను ఎంకరేజ్ చేస్తున్నటువంటి గ్రామ ప్రజలకు, పెద్దలకు ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నా పారిజాత శేఖర్ గారు, అదేవిధంగా ఎంపీటీసీ సీక సాయి కుమార్ గౌడ్ గారు, ఉప సర్పంచ్ అల్లె యాదయ్య గౌడ్ గారు, అదేవిధంగా వార్డ్ హుసేన్, ప్రతి ఒక్కరు శ్రీనివాస్, సీనియర్ ఆటగాడు, క్రికెట్ ఆటగాడు శ్రీనివాస్ గారికి, గ్రామ పంచాలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రీడలు ప్రతి మనిషికి మానసిక ఉండడానికి ఇదే అని కాదు, ఏ సమస్య వచ్చినా
మనం దాన్ని తట్టుకోగలం అనేటువంటి ఆత్మస్థైర్యం ప్రతి మనిషికి పెరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మేడ్చల్ జిల్లా కుబ్దులాపూర్లో గాలిపటాలను ఎగరవేసిన మంత్రి. ఎమ్మెల్సీ షంపీపూర్ రాజుతో కలిసి సందడి చేసిన పువ్వాడ అజయ్ కుమార్. మహబూబాద్ లో V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ను విడుదల చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే. ఛాలెంజ్ దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన రెడ్డి నాయక్. ద లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఫౌండేషన్ చైర్మన్. ఆదిలాబాద్ లో 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా. ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్రజయ్ వర్జిన్ కౌంటీ విల్లర్లో భారీ చోరీ. దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.